వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్. 2 దశాబ్దాల క్రితం రెవెన్యూ అధికారుల చేతివాటంతో ఆ ప్రాంతంలో డికేటీ పట్టా పాస్ పుస్తకాలను మంజూరు చేసింది. ఆ ప్రాంతమంతా అటవీ శాఖకు సంబంధించిందని హైకోర్టును ఆశ్రయించింది. అటవీ శాఖ దీంతో రెవెన్యూ అటవీ శాఖ సంయుక్తంగా సర్వే నిర్వహించి ఆ భూమి మొత్తం అటవీ శాఖకే చెందుతుందని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. కానీ అక్కడి కొంతమంది అవి తమకే దక్కాలని, అది తమ భూమి అని అక్కడికి వెళ్లిన అటవీ అధికారులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇదంతా ఎక్కడ అనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ చూడాల్సిందే. శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇంగనూరు ప్రాంతంలో ఫారెస్ట్ అధికారుల లెక్క ప్రకారం 608 ఎకరాల రక్షిత అటవీ భూమి ఉంది. ఇందులో ఎక్కువ భాగం ఎర్రచందనాన్ని పండిస్తున్నారు. చిత్తూరు జిల్లాలో నేషనల్ హైవే రోడ్ల విస్తరణలో భాగంగా మదనపల్లి తిరుపతి మీదుగా జాతీయ రహదారిని నిర్మిస్తున్నారు. దీనికోసం బకారాపేట ఘాట్లో 112.975 ఎకరాలు అటవీ భూమి తీసుకోవాల్సి వచ్చింది. దీనికి బదులుగా శ్రీకాళహస్తి మండలం సింహాచల కండ్రింగలో 125 ఎకరాలు, ఏర్పేడు మండలం చింతలపాలెంలో 100 ఎకరాల 95 సెంట్ల భూమిలో మొక్కలు నాటాల్సి ఉంది. మొక్కలు నాటడానికి సదరు సంస్థ డబ్బులు కూడా జమ చేసిందట. సింహాచల కండ్రింగ భూమిలో పిచ్చి మొక్కలు, చెట్లు శుభ్రం చేసేందుకు అటవీ శాఖ సిబ్బంది వెళ్ళిందట. కానీ ఆ ప్రాంతంలో ఎప్పుడో తమకు పట్టాలు ఇచ్చారంటూ కొంతమంది అధికారులను అడ్డుకున్నారు. వారి దగ్గరున్న 2008 నాటి పాస్ పుస్తకాలు చూపించి ఘర్షణకు దిగారు. ఇదంతా ఓ స్థానిక ప్రజాప్రతినిధి కన్నుసరణలో జరిగినట్లు తెలుస్తోంది. అటవీ శాఖ భూమిలో రెవెన్యూ అధికారులు పట్టాలు ఏ విధంగా జారీ చేస్తారు? అటవీ శాఖ అధికారుల అభ్యంతరం వ్యక్తం చేశారట. దీంతో పట్టాదారు హైకోర్టులో పిటిషన్ వేశారు. కానీ హైకోర్టు 2011-14లో డీకేటీ పట్టాదారులకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చింది. దీంతో నాలుగు ఖర్చుకున్న రెవెన్యూ అధికారులు కొన్ని పట్టాలు రద్దు చేశారు. కానీ భూమిని మాత్రం వెనక్కి తీసుకోలేదు. 2022లో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా తాము శ్రీకాళహస్తి తహసీల్దార్కు లేఖ రాసినా ఎవరూ పట్టించుకోలేదని ఫారెస్ట్ అధికారులు ఆరోపిస్తున్నారు. ఓ ప్రజాప్రతినిధి ఒత్తిడి వల్లే ఇదంతా జరుగుతుందన్న ఆరోపణలకు స్థానికులు అవుననే సమాధానం చెప్తున్నారట. ఆ ప్రాంతంలో దాదాపు 125 ఎకరాల అటవీ భూమి ఉందని, దానిపై కొంతమంది నాయకులు కన్నుపడినట్లు తెలుస్తోంది. ఇందులో ఇప్పుడు ఎర్రచందనం మొక్కలు నాటకపోతే తిరుపతిని రాయలసీమ కర్ణాటకతో అనుసంధానం చేసే మదనపల్లి తిరుపతి జాతీయ రహదారి విస్తరణకు బ్రేకులు పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సింహాచల కండ్రింగ పరిధిలోని భూమి జోలికి రావద్దని ఓ ప్రజాప్రతినిధి అటవీ శాఖ అధికారులకు చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. ఇదే విషయం కేంద్రం వరకు వెళ్తే ఇబ్బందులు తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నా పనులు ముందుకు సాగడం లేదట.